మొట్టమొదటిగా 2025 సంవత్సరంలో కుటుంబ ప్రార్థన పెట్టుకున్నటువంటి ఎలిజబెత్ అమ్మకు, వచ్చినటువంటి బిడ్డలకు, ప్రతి ఒక్కరికి పేరు పేరు వంతున వందనాలు. అందరికి వందనాలు, దేవుని స్తోత్రాలు. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? సంతోషంగా ఉండే వాళ్ళంతా ఒకసారి చేతులు చూపిస్తారా? ఫుల్గా ఉండేవాళ్ళు 2 చేతులు చూపిస్తారా? గట్టి స్తోత్రం చెబుదామా? రైట్. దేవుని సన్నిధిలో మనం ఎలా ఉన్నాము? సంతోషంగా ఉన్నాము అని మనం అయితే ఎరుగుదు. చక్కగా పాటలు పాడాము, ఇప్పుడు దాకా దేవుని స్తుతించాం, దేవుని కనపరిచాం. నాన్న వినండ్రా, కొంతసేపు దేవుని మాటలు విందాం. చాలా జాగ్రత్తగా కొంతసేపు దేవుని మాటలు విందాం. ఈ కుటుంబ ప్రార్థనలో ఏం చెప్పాలా అని నేను ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు నాకు ఇచ్చినటువంటి తలంపు, దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆలోచన ఏంటంటే, 3 వారాలు, అంటే ఇది మొదటి వారం కదా, ఈ వారం మళ్ళీ పై వచ్చే వారం, ఆ పై వారం, 3 వారాలు స్త్రీల గురించే నేను మాట్లాడాలని నేను అనుకుంటున్నా. స్త్రీల గురించి. ఎందుకంటే బైబిల్ గ్రంథం, మనం ఆరాధిస్తున్నటువంటి దేవదేవుడు ఎప్పుడూ కూడా స్త్రీలని చిన్న చూపు చూడలేదు. చాలా విలువగానే స్త్రీలని బైబిల్ చూపిస్తుంది. యేసయ్య కూడా విలువగానే చూశాడు. ఒక చిన్న మాట మీకు చెప్పనా? వ్యభిచారం ముందు పట్టబడిన స్త్రీ, వ్యభిచారం ముందు పట్టబడిన స్త్రీ రాళ్ళు పట్టుకొని మోషే ధర్మశాస్త్రంలో చెప్పాడు. ఏం చెప్పాడు? ఇలాంటి వాళ్ళను రాళ్ళతో కొట్టి చంపిమని. మరి నువ్వేం చెప్తావు బోధకుడా అని అంటే, యేసు ప్రభు అంటాడు, మీలో తప్పు చేయనివాడు, నేరం చేయనివాడు రాయేయమని చెప్పి అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఆ స్త్రీతో ఒక మాట అంటాడు. ఏమంటాడు తెలుసా? అమ్మా అంటాడు. వాళ్ళ రాళ్ళ దెబ్బలు, వాళ్ళ తిట్లు మార్చలా ఆ స్త్రీని. ఎవరు మార్చారో తెలుసా? యేసయ్య నోట్లో నుంచి వచ్చిన మాట. ఏం మాట అది? అమ్మా. మారిపోయిందని. దేవునికి స్తోత్రం. బైబిల్ గ్రంథము లేదా యేసుక్రీస్తు ప్రభు స్త్రీలని చిన్న చూపు చూడలేదు. ఇది వాస్తవం. కానీ కొన్ని గ్రంథాలు ఉన్నాయి, నేను పేర్లు చెప్పను ఎందుకంటే అది పెద్ద తలకాయ నొప్పి అవుతుంది. కొన్ని గ్రంథాలు ఉన్నాయి స్త్రీలను చిన్న చూపు చూసేటువంటి గ్రంథాలు. ఉదాహరణకి నానా, మీకు బాల్య వివాహాల గురించి తెలుసా? బాల్య వివాహాలు చదువుకునే వాళ్ళకి తెలుస్తుంది, కానీ మీకు కూడా తెలుసుంటుంది. ఇంతకు ముందు రోజుల్లో పెళ్ళిళ్ళు ఎడ చేసేవాళ్ళంటే, చిన్న బిడ్డప్పుడే, అంత మాత్రం బిడ్డప్పుడే 2-3 సంవత్సరాలు లేదా 4-5 సంవత్సరాలకే పెళ్లి చేసేవాళ్ళు. ఎందుకు పెళ్లి చేసేవాళ్ళంటే, ఈ అమ్మాయి పెద్ద ఎదిగిన తర్వాత ఎట్టుంటుందో మనకు తెలీదు, ఎలా ఆలోచిస్తుందో మనకు తెలీదు. అందుకని చిన్నప్పుడే పెళ్లి చేసి, ఇదిగో వాడే నీ మొగుడు, రే ఇదే ఈ అమ్మాయి నీ భార్య, ఇంకంతే. పెద్ద అయిన తర్వాత ఇంకా వాళ్ళు ఒకటి అయిపోవడం అంతే. ఆ పెళ్లిళ్ళు చిన్నప్పుడే. ఇది చాలా అరాచకం. ఎందుకంటే చిన్నప్పుడున్న మనసు వేరు, పెద్ద అయిన తర్వాత ఉండే మనసు వేరు. ఇప్పుడు ఉన్నది అత్తమ్మ మామయ్య అంటుంది, ఇప్పుడు చిన్నప్పుడు కాబట్టి అందరూ చూసి నా బిడ్డ అని చెప్తున్నారు. అందరూ అనుకుంటున్నారు మాతో పాటు తిరుగుతుంటే. కాదు మా కోడలని. ఇవి ఉన్నది కొంచెం పెద్ద ఎదిగింది అనుకో, ఇప్పుడున్న మనసు, ఇప్పుడున్న ప్రేమ అప్పుడు ఉంటుందా? ఉండదు. ఎందుకంటే వయసుతో పాటు జ్ఞానం కూడా పెరుగుతుంది. అవునా కదా? మరి బాల్య వివాహాలు అంటే స్త్రీలను ఎంత తక్కువగా చేశారో చూడండి. ఇంకొక మాట చెప్తా. ప్రస్తుతం ఇప్పుడు కూడా సమాజంలో భాగమనండి, ప్రస్తుతం ఇప్పుడు కూడా సమాజంలో వితంతువుని చిన్న చూపు చూస్తారు. అంటే ఒక భర్త చనిపోయిన ఒక స్త్రీని చిన్న చూపు చూస్తారు ఇప్పుడు కూడా. ఒకవేళ ఎదురుగ్గా వస్తుంది అనుకో, ఒరి నాయన చేపలు ఆటకపోయే వాళ్ళు గడుకోవచ్చు, ఒరి నాయన మనం పోకూడదు, ఇంకా పోయినామంటే మంచి జరగదు. ఇప్పుడు అదే భార్య చచ్చిపోతే, భార్య చచ్చిపోయిన మగోడు ధైర్యంగా బయట తిరగచ్చు, ఎదురుపోవచ్చు, ఏమైనా చేయొచ్చు. నువ్వుడేమి అండరు అడగరు. కానీ భర్త చచ్చిపోయిన విధవరాల్ని అవునంటారు. ఇది కూడా కొన్ని గ్రంథాలు నేర్పించాయి చిన్న చూపు చూడమని. ఇప్పుడు కూడా చాలా మంది చిన్న చూపు చూస్తున్నారు అలాంటి వాళ్ళని. ఇంకొక విషయం చెప్పనా, నన్ను బాగా వినాలి, ఇది చాలా జాగ్రత్తగా వినాలా. సతీ సగమనం అనేది ఒకటి ఉండింది మనకు. సతీ సగమనం అంటే ఏంటంటే, భర్త చచ్చిపోయాడు అనుకో, ఆ చచ్చిపోయి ఉండి తగలబెడతారు కదా శవాన్ని, ఆ తగలబెట్టే శవం మీద భార్యని కూడా తగలబెట్టాలి అంతే. బతుకుండే భార్యని, బతుకుండే మనిషిని.
ఎంత అరాచకమో చూడండి. ఓడి చచ్చిపోయాడు, ఆరోగ్యం బాగలేకో ఏదో ప్రాబ్లం, ఓడి చచ్చిపోయాడు. ఓడి చచ్చిపోయినప్పుడు వాడి భార్యలు కూడా, అంటే నీ భర్త చచ్చిపోయాడు కాబట్టి నువ్వు ఇంకా బతకడానికి వీల్లేదు, నీ భర్తతో పాటు నువ్వు కూడా వెళ్ళిపో. చూడండి, దాన్ని మార్చింది ఎవరో తెలుసా? సతీ సహగమనాన్ని. ఓ పొట్టి శ్రీరాములు. ఎవరు? పొట్టి శ్రీరాములు దాన్ని మార్చింది. కావాలంటే కోట్ల ఆయన విగ్రహం చూడొచ్చు మీరు. పొట్టి శ్రీరాములు. మన జిల్లా పేరు ఏం పేరు చెప్పండి? ఇప్పుడు తిరుపతి జిల్లా అనేస్తామేమో కదా. ఇప్పుడు ఇంతకుముందు మన జిల్లా పేరు ఏం పేరు? నెల్లూరు జిల్లా. నెల్లూరు జిల్లా ఒక నెల్లూరు జిల్లా కాదు, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా మనది ఇంతకు ముందు. ఇప్పుడు తిరుపతి జిల్లాగా మార్చారులే. ఎందుకు పొట్టి శ్రీరాములు పేరు పెట్టారంటే, స్త్రీలను సతీ సగములో నుంచి బయటికి రప్పించినటువంటి మహానుభావుడు ఆయనే. కానీ ఫైట్ చేయకుండా ఉంటే ఈ పాటికి భర్తలు చచ్చిపోయిన వాళ్ళందరూ భార్యలు కూడా అంతే, ఆ చితి మాటల మీదే వాళ్ళని కూడా చంపేసేవాళ్ళు. ఇంతటి భయంకరమైన అరాచకం స్త్రీల మీద జరుగుతుంది. కానీ బైబిల్లో మాత్రం, మరి ఆరాధిస్తున్నటువంటి యేసుక్రీస్తు మాత్రం స్త్రీలని చిన్న చూపు ఎప్పుడూ చూడలేదు. దేవునికి స్తోత్రం. స్త్రీలని విలువగానే చూశాడు. అందుకని నేను ఈ 3 వారాలు స్త్రీల గురించే మాట్లాడాలని నేను అనుకుంటున్నాను. ఈ వారం, పై వారం, ఆ పై వారం కూడా 3 వారాలు స్త్రీల గురించే మాట్లాడాలనుకుంటున్నాను. ఎలాంటి స్త్రీల గురించి మాట్లాడాలనుకుంటున్నానంటే, నన్ను బాగా వినండి. యేసయ్య చేత మంచి గుర్తింపు తెచ్చుకున్న స్త్రీల గురించి మాట్లాడాలనుకుంటున్నా. మామూలు కూడా కాదు. స్త్రీలు 2 రకాలు ఉంటారు. ఏంటి ఆ 2 రకాలంటే, నెంబర్ 1 మంచి గుర్తింపు తెచ్చుకున్న వాళ్ళు ఉంటారు, పనికి మాలిన కూడా ఉంటారు. అవునా కదా? ఇంటిని బాగా డెవలప్ చేసే వాళ్ళు ఉంటారు, ఇంటిని కావాలనే సర్వనాశనం చేసే వాళ్ళు కూడా ఉంటారు. తెలుగులో ఒక సామెత ఉంది, ఇంటికి దీపం అంట, ఇంటికి దీపం ఉన్నారా? ఇంటికి దీపం ఇల్లాలు. వెలిగిస్తే ఇంట్లో దీపం ఉంటుంది, తగలబెడితే ఇల్లు కూడా. ఈ తగలబెట్టే వాళ్ళ గురించి నేను మాట్లాడడం లేదు ఈ 3 వారాలు. తగలబెట్టే వాళ్ళ గురించి మనకు అసలు మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం కూడా లేదు. కానీ యేసయ్య చేత పేరు తెచ్చుకున్నటువంటి స్త్రీలు, నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈరోజు చాలా కుటుంబాలు డెవలప్మెంట్ లోకి రావడానికి భర్తలు కాదు కారణం. డెవలప్మెంట్ లోకి రావడానికి ఎవరు కారణం? భార్యలే, అంటే స్త్రీలే. స్త్రీ కరెక్ట్ గా ఉండిందనుకో ఆ ఇల్లు నిజంగానే డెవలప్ అవుతుంది. అంతే. ఆమె కరెక్ట్ గా లేకపోయిందనుకో మనం ఏం చేసినా, మగోడు ఎలాగ ప్రయత్నం చేసినా కొన్ని కుటుంబాలు పైకి ఎక్కిరావు. ఎందుకు ఎక్కిరావో తెలుసా? లోపల ఉండేటువంటి ఈ మహాతల్లి ఏం చేస్తుంటది? ఓని ఎక్కనేకుండా చేస్తుంటది. అవునా కదా? సాటి అయినటువంటి సహాయంగా దేవుడు ఉంచాడు కాబట్టి, ఏ కుటుంబంలో అయితే సాటి అయిన సహాయంగా భార్య లేదా స్త్రీ అయితే ఉంటారో ఖచ్చితంగా వాళ్ళు డెవలప్ అవుతారు. మరి ఏ కుటుంబంలో అయితే నేను ఎందుకు చేసి పెట్టాలి, నీకు ఎందుకు చెయ్యాలా, నేను చేస్తే నీకు డబ్బులు ఎందుకు ఇవ్వాలా, నేను చేసినప్పుడు నువ్వు తిరగతా ఉంటావా అని ఇలాంటి మాటలు ఎప్పుడైతే మాట్లాడతారో నిజంగా ఆ కుటుంబం ఎప్పటికీ ఎదిగి రాదు. ఇలాంటి వాళ్ళ గురించి నేను మాట్లాడడం నాకు ఇష్టం లేదు అసలు. మరి దేవుని చేత గుర్తింపు తెచ్చుకున్నటువంటి స్త్రీల గురించి 3 వారాలు మాట్లాడుకోబోతున్నాం. ఈరోజు దేవుని చేత గుర్తింపు తెచ్చుకున్నటువంటి ఒక స్త్రీ, ఆమె ఎవరంటే చూడండి బైబిల్ గ్రంథంలో చూద్దాం. లూకాసు వార్త 10వ అధ్యాయం. చూడండి ఊరికే చెప్తా ఉన్నాను, మీకు చదువు లేకపోయినా ఊరికే చెప్తా ఉన్నాను. నేను చదువుతాను. లూకాసు వార్త 10వ అధ్యాయం. ఆ 10వ అధ్యాయంలో 38 నుంచి 42 వరకు. 38 నుంచి 42 వరకు. అంతటా వారు ప్రయాణమైపోవచ్చుండగా ఆయన ఒక గ్రామంలో ప్రవేశించెను. మార్తా అను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనెను. ఆమెకు మరియా అని ఒక సహోదరు ఉండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. మార్తా విస్తారమైన పని పెట్టుకున్నటి చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పనిచేయుటకు నా సహోదరు నన్ను విడిచిపెట్టినందుకు నీకు చింత లేదా? నాకు సహాయం చేయమని ఆమెతో చెప్పమనెను. అందుకు ప్రభువు, మార్తా, నీవు అనేకమైన పనుల గురించి విచారము పడి తొందరపడుతున్నావు గాని అవసరమైనది ఒకటే. మరియ ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకొనిను, అది ఆమె యొద్ద నుంచి తీసివేయబడదని ఆమెతో చెప్పాను. దేవుడు ఈ మాటలన్నింటినీ మన వినికిడిలో దీవించును గాక.
గట్టిగా చెప్పండి ఆమేన్. గట్టిగా చేతులు హల్లెలూయా హల్లెలూయా. వినాలి. యేసుక్రీస్తు ప్రభువు మెచ్చుకున్నటువంటి స్త్రీలలో ఒక స్త్రీ ఎవరంటే లాజరు సహోదరి అయిన మరియమ్మ. లాజరు సహోదరి అయిన మరియమ్మ. నాన్న వినండి, లాజర్కి ఇద్దరు అక్క చెల్లెలు ఉన్నారు, ఇద్దరు అప్ప చెల్లెలు అనుకుందాం మన భాషలో. ఆ ఇద్దరు ఎవరంటే ఒక ఆమె మార్తమ్మ, ఒక ఆమె మరియమ్మ. మార్తమ్మ గురించి నేను మాట్లాడడంలే, ఎందుకంటే మార్తమ్మని యేసయ్య మెచ్చుకోవాలా, తిట్టాడు. ఎందుకంటే ఈ బయట పనుల్లో బిజీగా ఉంది కాబట్టి మార్తమ్మని గద్దించాడు అన్న విధంగా మనం బైబిల్లో చూడొచ్చు. మార్తమ్మని గురించి నేను మాట్లాడడం లేదు, కానీ మరియమ్మను గురించి నేను మాట్లాడుతున్నా. మరియమ్మను యేసయ్య మెచ్చుకున్నాడు. నేను ఈరోజు అదే అంటాను, శ్రీనివాస సంగమా, ఈ మాటలు వింటున్న వాళ్ళు ఎవరైనా కావచ్చు, మనమందరమే అంటే ప్రతి స్త్రీ మరియమ్మలాగా, అనగా లాజరు సహోదరి అయిన మరియమ్మలాగా మారిపోవును గాక. లాజరు సహోదరి అయిన మరియమ్మలో ఉన్నటువంటి మంచి గుణ లక్షణాలు మరి ప్రతి స్త్రీ జీవితంలో అలమర్చుకొనును గాక. హల్లెలూయా చెప్పు, హల్లెలూయా. యేసయ్య పొగిడాడండి, యేసయ్య మెచ్చుకున్నాడండి. ఎవరిని? మరియమ్మను. నేను అంటాను, ఎవరన్నా ఒకరు మనల్ని పొగిడితే ఎట్లుంటది? బాగుంటుందా బాగుండదా? ఇప్పుడు ఎవరన్నా మనల్ని ఒకరు పొగిడితే బాగుంటుందా బాగుండదా? ఎంత బాగుంటది? మునగ చెట్టు మీద ఎక్కి కూర్చున్నట్టుంటది. అబ్బా పొగిడితే, నువ్వు ఎంత బాగున్నావు, నీ డ్రెస్ ఎంత బాగుంది, నీ గొంతు ఎంత బాగుంది, బా నువ్వు మంచి పర్సనాలిటీ, నువ్వు సంథింగ్ ఏదో ఒకటి పొగిడితే ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ పొంగిపోతా ఉంటారు. నేను అంటాను, పురుషుల కంటే కూడా స్త్రీలు ఎక్కువగా పొంగిపోతా ఉంటారు కదా పొగిడితే. నేను అంటాను, మనిషి పొగిడితేనే ఆ విధంగా ఉంది, ఇక్కడ ఎవరు పొగడుతున్నది, ఎవరు మెచ్చుకుంటున్నది? యేసయ్య మెచ్చుకుంటున్నాడు మరియను. స్తోత్రం. ఎంత ధన్యురాలో. నేను అదే అంటాను, ఈ మొదటి వారమును రోజున యేసయ్య పొగిడినటువంటి మరియమ్మను గురించి మనం ఆలోచిస్తున్నాం, లాజరు సహోదరైన మరియమ్మను గురించి మనం ఆలోచిస్తున్నాం. ఏమి చూశాడు దేవుడు? యేసయ్య ఏమి చూశాడు? ఎందుకని పొగుడుతున్నాడు అంటే, మరియమ్మలో నుంచి నేను 3 ప్రాముఖ్యమైన విషయాలు, 1, 2, 3 అని చాలా క్లుప్తంగా మీ ముందర పెడతాను, చాలా జాగ్రత్తగా వినండి. నెంబర్ 1, మరియమ్మను గురించి నేను చదువుతూ ఉన్నప్పుడు దేవుని వాక్యములో నుంచి నాకు తెలిసినటువంటి సందర్భం ఏంటో తెలుసా? మరియమ్మ జ్ఞానము కలిగినటువంటి స్త్రీగా మనకు కనబడుతుంది. ఎలాంటి స్త్రీ? స్త్రీలు 2 రకాలుగా మనం బైబిల్లో చూడొచ్చు, మూర్ఖురాలు, జ్ఞానవంతురాలు. బాగా వినండి. నెంబర్ 1 ఎవరు? ఎవరు? మాట రావడంలే అంటే కోపం వస్తుంది. పర్లేదులే, మన వాళ్ళు కాదులే, మనం అందరం జ్ఞానవంతులే. చెప్పండి. నెంబర్ 1 ఎవరు? మూర్ఖురాలు. నెంబర్ 2 ఎవరు? జ్ఞానవంతురాలు. మూర్ఖురాలు గురించి మీకు ఎవరన్నా ఐడియా ఉందా? ఎవరన్నా ఉన్నారా మూర్ఖురాలు బైబిల్లో? మూర్ఖురాలు బైబిల్లో ఎవరైనా ఉన్నారా? ఎవరుమా? సూపర్, భలే చెప్పింది, సూపర్. ఎవరెవరు? ఏబు భార్య. ఎందుకు మూర్ఖురాలు? మొగుడిని చచ్చిపోనింది. నువ్వు జావరా, దేవుని దూషించి నువ్వు జావరా. చాలా మంది ఉన్నారు మూర్ఖురాలు. నేను ఒకటే మాట చెప్తా, వందనాలు చెప్పి, వాడు ఎంత కర్కూటొకడైనా కానీ కసాయోడైనా కానీ మార్చుకోండి, కానీ చచ్చిపోమ్మని, నాశనం అయిపోమ్మని దయచేసి కోరుకోబాకండి. ప్రేమతో మార్చుకునే దానికి ప్రయత్నం చేయండి. మూర్ఖురాలు ఎవరు? ఏబు భార్య. ఇంకెవరన్నా ఉన్నారమ్మా మూర్ఖురాళ్ళు బైబిల్లో? మీకు తెలిసిన వాళ్ళు ఆలోచించండి. అబ్బా, ఇంకెవరున్నారా? ఉండదు చూడండి, ఇంకొక ఆమె కూడా, లోతు భార్య. లోతు భార్య ఈమె కూడా మూర్ఖురాలే. ఎందుకంటే భర్త చేయబట్టుకొని పోతా ఉన్నాడు, భర్త చెప్పాడు, వెనక తిరిగి చూడబాకని ఈ మహాతల్లి ఏం చేసింది? మొగుడు చెప్తున్న మాటనట్ట అట్ట ఏమంటారో మన సముద్రంలో వేసేసి, అంతే కదా, నీళ్ళల్లో బారేసి వెనక్కి తిరిగి చూసింది బంగారు తల్లి. ఏమైంది? ఆమె బంగారు తల్లి కావాలా? అక్కడ ఏమైంది? ఉప్పు స్తంభం అయిపోయింది. భర్త మాట వినని మూర్ఖురాలు. ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. మూర్ఖురాలు గురించి నేను మాట్లాడడం లేదు, కానీ 2వ రకం ఉన్నారే, ఎవరు? జ్ఞానవంతురాలు. ఎస్, మరియమ్మ ఎవరు?
జ్ఞానవంతురాలు. నమ్మిన వాళ్ళు స్తోత్రం చెప్పండి. కోపడబాకండా. నమ్మిన వాళ్ళు స్తోత్రం చెప్పండి. ఏమని నమ్మారు మీరు? లాజరు సహోదరున మరియమ్మ మూర్ఖురాలా? కాదు. ఎవరిని? జ్ఞానవంతురాలు. ఎస్, జ్ఞానవంతురాలు. నేను ఒకటి చెప్పనా? జ్ఞానవంతురాలు గురించి బైబిల్ ఏమంటుంది? మనం ఒక మాట చదువున్నానా? ఒక మాట చదువు. సామెతల గ్రంథం, ఒక మాట చదువు. సామెతల గ్రంథం 14వ అధ్యాయం మొదటి వచనం. సామెతల గ్రంథం 14వ అధ్యాయం మొదటి వచనం చదువుదామా? సామెతల గ్రంథం 14వ అధ్యాయం మొదటి వచనం తీసిన వాళ్ళు ఎవరైనా చదవనమా? స్పీడ్గా ఉండాలా. సామెతలు 14:1. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకొనును, మూడురాలు తన చేతులతో తన ఇల్లు అది ఓడబెరుక్కుంటదంట. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుంటది, మూడురాలు అయితే తన చేతులతో తన ఇల్లుని, అంటే తన ఇల్లునే ఓడబెరుక్కుంటది. ఆమె గురించి మనకు వద్దులే. జ్ఞానవంతురాలు మరియమ్మ. ఇలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే తన ఇల్లు కట్టుకుంటారు. జ్ఞానవంతురాలు ఇల్లు కట్టుకుంటారు. నేను అదే అంటున్నాను, మరియమ్మ జ్ఞానవంతురాలు. స్తోత్రం. ఎందుకు నేను చెప్తున్నానంటే జ్ఞానం కలిగినటువంటి స్త్రీలు ఎట్టుంటారు, జ్ఞానం కలిగినటువంటి మనుషులు ఎట్టుంటారు అని ఆలోచన చేస్తే వాళ్ళకి బాగా బాగా వినండి. ఎప్పుడు ఏది చెయ్యాలో ఎలా చెయ్యాలో బాగా తెలుసుకుంటారు వాళ్ళు. ఎప్పుడు ఏది చెయ్యాలో ఎలా చెయ్యాలో బాగా తెలుసుకొని ఉంటారు. కొంతమంది మీరు గమనించండి, కొంతమంది ఇంట్లో వినాలా, కొంతమంది ఇంట్లో మనం వెళ్ళి చూసామనుకో, కరెక్ట్గా ఏ వస్తువు ఎక్కడ పెట్టాలో, ఎలా పెట్టాలో, ఏ విధంగా ఉంచుకోవాలో కరెక్ట్గా ఉంటాయి. అవునా కదా? అవునా కదా? కదా? కొంతమంది ఇళ్ళల్లో చూడండి ఏమంటారు, గందరగోళమే మొత్తం. ఉదాహరణకి బోధిన్నాం కదా, ఎంగిలి ప్లేట్ వచ్చింది కదా, అంటే గిన్నె వచ్చింది కదా, ఏం చేయాలి? దీన్ని ఏం చేయాలా? ఆడ ఒక బుట్ట చూసుకొని బుట్టలో పారేసి పెట్టాలా. ఎందుకా రేపు కడుక్కుంటామేమే, రేపు కాకపోతే ఇల్లుని కడుక్కుంటామేమే. లేరా గుడ్లు నానేస్తారు. గుడ్లు నానేస్తే ఎంతసేపు నానేయాలమా? కొన్ని నానేసిన గుడ్లు ఎప్పుడు ఉతకగల? 1 గంట 2 గంటల్లో ఉతికియాల. కుదరదు. వేసి మర్చిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎప్పుడు నానేసాను నేను? ఎప్పుడు అడేలా చెప్పండి. ఎట్టంటే నిన్న. చూడండి, ఇంకా బట్టలు పనికొచ్చేదానికే, ఉండేదానికే, పోయేదానికే. పనికొస్తాయా? పనికిరావు. కొన్ని కుటుంబాలు ఎదగలేకపోవడానికి స్త్రీలే కారణం. ఎందుకంటే వాళ్ళకి ఎప్పుడు ఏది చేయాలో ఎలా చేయాలో తెలియదబ్బా. భర్త ఎంతలా కష్టపడుతున్నా, ఎగరాలని చూసినా, ఏది చేయాలని చూసినా ఎదగలేకపోవడానికి, చేయలేకపోవడానికి గల కారణం ఏంటంటే ఇదిగో ఇలాంటి చేష్టాలే. ఇలాంటి చేష్టాలు అంటే ఎప్పుడు ఏది ఎక్కడ ఎలా చేయాలో తెలీదు. కానీ జ్ఞానవంతురాలైనటువంటి మరియమ్మ ఎలాంటిది అంటే ఎప్పుడు ఏది ఎలా చేయాలో కరెక్ట్ గా తెలిసింది. అందుకని ఏం చేస్తుందో తెలుసా? యేసయ్య పాదాల దగ్గర కూర్చొని, అప్పుడు చేయాల్సిన మ్యాటర్ అది కదా, అవునా కదా? అప్పుడు చేయాల్సింది ఏంది? యేసయ్య పాదాల దగ్గర కూర్చొని ఆయన మాటలు వినాలా. అంటే యేసయ్య వెళితే తిరిగి మళ్ళీ ఆయన రాడు, ఆయన మాటలు దొరకవు. కానీ మార్తమ్మ ఏం చేస్తుంది? యేసు ప్రభువుని ఇంట్లో కూర్చోబెట్టి, ఉండవయా వస్తాంగానే, పని చూసుకొని వస్తాంగానే. నాలో మాత్రం ఈ అలవాటు ఉంటుంది. మీరు చాలా మంది గమనించారో లేదో తెలియదు, నేను చెప్తున్నా. ఉండు వస్తామంటే నేను ఉండను. నిజంగానే నేను ఉండను. పాదాములే ఉండు అంటుంటారు చూడండి, నేను ఉండను. ఎందుకంటే వీళ్ళు మార్తమ్మ బ్యాచి. ఉండు మా పని చూసుకొని వస్తాం. ఇది చాలా తప్పు. ఉండు ఏంది ఉండేది? టైం చెప్పినప్పుడు టయానికి రావాలా. ఎందుకంటే మరియమ్మను మీరు గమనించండి,
జ్ఞానము కలిగినటువంటి స్త్రీ కాబట్టి ఎప్పుడు ఏది చేయాలో తెలిసిన స్త్రీ. ఈమె తిక్క స్త్రీ మార్తమ్మ కాబట్టి యేసు ప్రభువుని కూర్చోబెట్టి బయట పనులు చేసుకుంటుంది, బిజీగా ఉంది. అరే ఏందమ్మా ఎప్పుడు ఏది చేయాలి నీకేమో అర్థమవుతుందా మార్తమ్మా? ఆమెకు అర్థం కాల. అందుకని యేసయ్య మార్తా ఎందుకు నువ్వు అనేక పనులు పెట్టుకుని విచారపడి తొందరపడుతున్నావు మార్తా అని మరియమ్మను మెచ్చుకుంటున్నాడు. ఎందుకంటే జ్ఞానము కలిగిన స్త్రీ కాబట్టి. స్తోత్రం చెప్పండి. ఎలాంటి స్త్రీ? గట్టిగా చెప్పండి. ఎలాంటి స్త్రీ? ఎప్పుడు ఎక్కడ ఏది చేయాలో ఎలా చేయాలో తెలిసినటువంటి స్త్రీ. అందుకనే అలాంటి జ్ఞానము కలిగినటువంటి స్త్రీలుగా మనం ఉండాలని, సంఘములో ఉండాలని, కుటుంబంలో ఉండాలని క్రీస్తు పేరట మనం చేస్తుంటున్నాను. జ్ఞానము కలిగిన స్త్రీ ఎప్పుడు ఎక్కడ ఏది ఎలా చేయాలో ఎరగతాది. నెంబర్ 1. నెంబర్ 2, మరియమ్మను గురించి మనం ఆలోచన చేస్తే నాన్న వినండి, ఆ సందర్భంలో నాకు అర్థమైనది ఏంటో తెలుసా? ఆమె సమయము యొక్క విలువ తెలిసిన మనిషి మరియమ్మ. సమయము యొక్క విలువ. అందుకనే నేను రాసినటువంటి పాటలో ఒక పాట రాశా, గుర్తుందో లేదో మీకు. ఏందమ్మా? సమయం గురించి దేవుడు ఏమాడుతున్నాడంట? వెండి అడుగుట, ఫస్ట్ చరణం అది. రెండో చరణం, అన్నిటికంటే విలువైనది పోతే తిరిగి రానిది. ఏందది? అన్నిటికంటే విలువైనది పోతే తిరిగి రానిది ఏందది? సమయమునే ఇమ్మని నిన్నడుగు. సమయం, టైం ఎలాంటిదంటే పోతే మళ్ళీ రాదు. వస్తుందా? 3 రోజుల క్రితం మేము చదువుకునేటప్పుడు ఒక ఫ్రెండ్ వచ్చి కూర్చున్నాడు మా షాప్ దగ్గర. కూర్చుంటే ఏదో మాట సందన మేము చదువుకునేటప్పుడు ఉన్న పరిస్థితులు కదిలి చేసుకున్నాం. వాడు చెప్తున్నాడు, చిన్నప్పుడు గుర్తులన్నీ చెప్తున్నాడు. నా మనసు చాలా సంతోషంగా ఉంది. ఎందుకు సంతోషంగా ఉంది అంటే వాడు చెప్పేటువంటి వాస్తవాలే మాకు జరిగినటువంటి సన్నివేశాలు మాట్లాడుకుంటే చాలాసేపు మాట్లాడుకున్నాం. ఎప్పుడు రానుడు అసలు చాలాసేపు మాట్లాడుకొని లాస్ట్ లో ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, రే అంటే మేము ఫ్రెండ్స్ కదా, అయినా కానీ రే అన్నాడు. మామ అంటాడు. మామ తిరిగి మళ్ళీ ఆ రోజులు వస్తే ఎంత బాగుండు అంటాడు. ఏ రోజులు మా? డైర్లు వేసుకుని ఎగిరిన రోజులు, కొట్లాడిన రోజులు, సార్ల చేత తిట్టించుకున్న రోజులు, కొట్టుకున్న రోజులు, చదువుకున్న రోజులు మళ్ళీ వస్తే రావు. అసలు ఈ రోజు కూడా మళ్ళీ పోయిందంటే రాదు. సమయం పోతే రాదు. నేను అదే చెప్తా. సమయము ఉన్నప్పుడే నువ్వు ఎంతవరకు ప్రార్థన చేయగలవో అంతవరకు ప్రార్థన చేయి. నువ్వు ఎంతవరకు దేవుని స్తుతించగలవో అంతవరకు దేవుని స్తుతించు. 120 కిలోమీటర్లు తిరిగేసి వచ్చాయి ఈరోజు బైక్లో నేను మీటింగ్కి వెళ్ళి. 120 కిలోమీటర్లు. మళ్ళీ ఇదొక ఇంచుమించు 50 కిలోమీటర్లు. 120 ఒక 50 170 కిలోమీటర్లు ఈరోజు బైక్ ప్రయాణం, బండి ప్రయాణం. ఎందుకు చేశానంటారు అంటే సమయం ఉంది, ఉన్నప్పుడే దాన్ని వాడుకోవాలా. సమయము విలువను మనం తెలుసుకోవాలా. పోతే మళ్ళీ మనకు రాదు. నేను ఒక మాట చెప్పనా, నాకు భలే కోపం వచ్చేటువంటి మాట అది. నేను మీకు చెప్పేస్తాను ఈరోజు. కొంతమంది అంటారు, ఏందోరా టైం పాస్ కావడం లేదా. ఏం కొడుతుందంట? బోరు కొడుతుందంట. ఏం కొడుతుందంట? బోరు కొడితే ఇప్పుడు ఏం చేయాలా? టైం పాస్ చేయాలంట. టైం అంటే రోజు గడిచిపోయేటట్టు. ఒరే బాబు, ఎందుకు నీకు బోరు కొడుతుంది? ఎందుకు నీకు టైం పాస్ అవ్వాలి? నేను ఒకటే చెప్తా, ఈ సమయం పోయిందంటే తిరిగి మళ్ళీ అది రానుగాక రాదు. సమయము చాలా విలువైనది. ఆ సమయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలా. ఆ సమయం యొక్క ఆ అర్థాన్ని మనం గ్రహించాలా. నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ రోజు పోయిందంటే, ఈ టైం పోయిందంటే తిరిగి మళ్ళీ మనకు రానుగాక. బైబిల్ ఏం చెప్తుందంటే ఒక మంచి మాట మనం చూద్దామా? ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం చూద్దామా? ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం చూద్దామా? భలే మాట ఉంటది అక్కడ, అద్భుతమైనటువంటి మాట.
ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 15 వచనం చూద్దామా? 5:15. దినములు బాగా వినాలి. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. దేవునికి స్తోత్రం. గట్టిగా దేవునికి స్తోత్రం. చాలా జాగ్రత్తగా వినండి. దినములు చెడ్డవి గనుక. ఇప్పుడు మనం ఉన్న రోజులు ఎలాంటి రోజులంట? దినములు చెడ్డవి గనుక. మనం ఉండే రోజులు మంచి రోజులు అని మీరు అనుకుంటున్నారేమో. మంచి రోజులు కాదు. ఎలాంటి రోజులు తెలుసా? దినములు చెడ్డవి అంటే ఈ రోజున మనుషులు ఎవరిని కూడా నమ్మలేనటువంటి పరిస్థితి. నిజమేనా? ఎవరినన్నా మనం నమ్మగలమా? నమ్మిన వాళ్ళే మనల్ని మోసం చేస్తున్నారు. నువ్వు ఎవరినైతే ఎక్కువగా నమ్ముతావో నేను చెప్తున్నాను, ఎవరినైతే ఎక్కువగా నమ్ముతావో వారి ద్వారానే నువ్వు మోసపోతావు అంతే. బైబిల్ అంటుంది దినములు చెడ్డవి. ఏ ఒక్కరిని కూడా మనము నమ్మకూడదు. ఎవరిని నమ్మినా, ఎవరిని మీద మనం ఇష్టాన్ని లేదా ప్రేమను పెంచుకున్నా ఖచ్చితంగా వారి ద్వారానే మోసపోతాం. అందుకని బైబిల్ అంటుంది దినములు చెడ్డవి గనుక అంటూ సమయమును పోనీకండి. అది అసలు కథ. రోజులు మంచివి కాదు కాబట్టి సమయాన్ని పోనీయకండి. సమయం చాలా విలువైనది. టైం అనేది చాలా విలువైనది. సమయం యొక్క విలువ తెలుసుకోండి. ఆ తెలుసుకున్న మనిషే ఎవరో మరియమ్మ. తెలుసుకున్నది కాబట్టి ఎక్కడ కూర్చోండి? గట్టిగా చెప్పుకోండి. ఎక్కడ కూర్చోండి? యేసయ్య పాదాల దగ్గర. తెలుసుకోలేని తిక్కలాని ఎవరా? మార్తమ్మ. ఈమె ఎక్కడుంది? ఎంతమంది లేరు ఈ రోజున బయట పనులు. నేను అంటాను ఎప్పుడు నిద్రపోయేదే కదా. అవునా కదా? నిద్రపోరా మీరు? రోజు నిద్రపోరా? పోతుండ్రా? 8 తింటారు? 7 గంటలుగా అంతే కదా? 8కి మరి అరే మా బూట ఏం దాటిపోయింది, అరే మా నిద్ర టైం దాటిపోయింది. కొంతమందిని నేను చూస్తా ఉన్నా. కొంతమందిని ఏమనుకోబాకండి అంటున్నారు. అంటే అర్థమైంది మేము అలసిపోయి ఉన్నాం, లేకపోతే మాకు నిద్ర వస్తుంది అని బాడీ చెప్తుంది అన్నమాట. నేను అంటాను ఎప్పుడు ఉండే పనే, ఏం కాసేపు ఈ టైం పోయింది అనుకో మళ్ళీ రాదు. నేను ఇప్పుడు చెప్పేసి పోతున్న మాటలు, ఈ మాటలు వినాయంటే మళ్ళీ రావు. నేను అందుకే చెప్తా, పోయిన రోజులు పోయిన మాటలు మళ్ళీ మనకు రావు. నేను అందుకనే ప్రతిదీ రికార్డింగ్ చేసి యూట్యూబ్లో పెడుతుంటా. ఎందుకు పెడతానో తెలుసా? నేను లేకపోయినా పలానోడు ఒకడు ఉండేవాడు, వాడు ఈ విధంగా మాట్లాడతాడు, వాడు ఇలాంటి వాడు అని అందరూ తెలియాల. నేను లేకపోయినా నా కోరిక అది. అందుకనే ప్రతిదీ రికార్డింగ్ చేసి యూట్యూబ్లో పెడతా ఉంటా. ఎందుకు చెప్తున్నానో తెలుసా? పోయిన సమయం తిరిగి మళ్ళీ నాకు కూడా ఆశ ఉండదు. ఏంటి ఆశ అంటే మీకు కూడా ఆశ ఉంటది. రే మనం మళ్ళీ చిన్ని బిడ్డలు అయిపోతే ఎంత బాగుండు. మా ఊర్లో ఒక అక్క ఉన్నది. మా ఊర్లో కాదు, ముందర కొత్తపాలెంలో ఒక అక్క. ఆ అక్క ఒకరోజు నేను ఆటోలో వస్తా ఉంటే ఆపి అవే అల్లాడదాకానింది. అల్లాడదాకానంటే ఎక్కించుకొని వస్తా ఉన్నాం. ఎక్కించుకొని వచ్చినప్పుడు అక్క అంటుంది, అవయో నేను ఎవరో నీకు తెలుసా అంటుంది నన్ను. అక్క నాకు తెలియదు అక్క, ఈ ఊరని తెలుసు కానీ మనకు ఎడ తెలుస్తుంది అక్క అని అంటే అంటది, నేను చిన్నప్పుడు నిన్ను ఎత్తుకొని తిరిగా, కావాలంటే మీ అమ్మని అడుగు. మా అమ్మ అంటుంది అవునాయినా, ఈమె మా అమ్మ ఊళ్ళో పోయేటప్పుడు ఆ అక్క కాడ పెట్టేసిపోతేనంట, ఆ అక్క కలిపిన గోరు ముద్దలు పెట్టేదంట అంటుంది. నేను నిన్ను ఎత్తుకొని తిరిగాను అని అంటుంది. నేనండి అక్క నువ్వు చిన్నప్పుడు నన్ను ఎత్తుకొని తిరిగావు, నువ్వు ఇంత పెద్ద అయిన తర్వాత నేను నా ఆటోలో ఎత్తుకొని నిన్ను తిరుగుతున్నాను. ఆటోలో కాదు నేను నిన్ను సంకలో ఎత్తుకొని తిరిగానంటే నేను ఒక జోక్ గా ఒక మాట అన్నా. అక్క అప్పుడు నాకు తెలియదు అక్క, చిన్న బిడ్డను కదా. ఇప్పుడు ఎత్తుకో, ఇప్పుడు నిజంగా తెలుస్తుంది ఎవరో పలానా అక్క నన్ను ఎత్తుకొని తిరిగిందిరా. ఎందుకంటానంటే ఆ రోజులు మళ్ళీ తిరిగి వస్తాయా? నేను చిన్న బిడ్డప్పుడు ఎలా ఉంటానో చూసుంటది.
ఎత్తుకొని ఉంటది, ముద్దులాడు ఉంటది, ఆ గోరు ముద్దులు పెట్టుంటది. మళ్ళీ ఆ రోజులు రావాలంటే వస్తాయా? రావు. అదే చెప్తున్నాను. ఈ రోజు కూడా 2025 సంవత్సరం జనవరి ఎన్నో తేదీ, 28వ తేదీ. ఈ రోజు పోయినా మళ్ళీ రాదు. అందుకనే సమయం యొక్క విలువ తెలుసుకోవాలి మరియమ్మలాగా. దేవునికి స్తోత్రం చెప్పండి. పోతే తిరిగి మళ్ళీ సమయము రాదు. ఈమె జ్ఞానము కలిగిన స్త్రీ అంటే ఎప్పుడు ఎక్కడ ఏది చెయ్యాలో తెలిసిన స్త్రీ. రెండవది సమయము యొక్క విలువ తెలిసిన స్త్రీ. ఎవరో మరియమ్మ. మనం కూడా సమయం యొక్క విలువ తెలుసుకోవాలా. ఊరికే టైం వేస్ట్ చేయకూడదు, ఊరికే టైం పాస్ చేయకూడదు. బోరు కొడుతుంది కదా అనుకొని ఊరికే టయాన్ని వృధా కాలయాపన చేయకూడదు. అట్లా చేసే వాళ్ళంట అజ్ఞానులు అని బైబిల్లో మనం చదివాం. అజ్ఞానులాగా మనం ఉండకూడదు, జ్ఞానము కలిగి ఉండాలి. నమ్మిన వాళ్ళ దేవునికి స్తోత్రం. లాస్ట్ అండ్ ఫైనల్, మరియమ్మలో మనం ఏమి చూడొచ్చు అంటే ఆ వాక్య సందర్భంలో దైవ భక్తి కలిగిన మరియమ్మ. ఏం భక్తి? ఏం భక్తి? గట్టిగా చెప్పండి మా. ఏం భక్తి? ఓ గట్టిగా అరవండి. ఏం భక్తి? ఒక్కొక్కరికి ఒక్కొక్క పిచ్చి ఉంటుంది. ఆడవాళ్ళకి ఉండదా? పిచ్చి లేని ఆడలేరు ఉంటారా? ఉన్నారమ్మా. బంగారం మీద పిచ్చి ఉంటుంది కొంతమందికి, ఇంట్లో వస్తువుల మీద పిచ్చి ఉంటుంది కొంతమందికి. ఉండదా? నగల మీద లేకపోతే డబ్బుల మీద పిచ్చి ఉంటుంది కొంతమందికి. ఉండదా? రకరకాల పిచ్చి లేని ఆడవాళ్ళు ఒక్కరు కూడా ఉండరు. ఎవరో ఒకరికి ఏదో ఒక పిచ్చి ఉంటుంది. తప్పుగా అనుకోబాకండి. మంచి పిచ్చిలేలే, చెడ పిచ్చిలు కాదు. ప్రతి ఒక్కరికి ఏదో ఒక పిచ్చి ఉంటుంది. మరియమ్మకు కూడా ఒక పిచ్చి ఉంది. ఏం పిచ్చి అది? దైవ భక్తి అనే పిచ్చి. ఏం పిచ్చి? దైవ భక్తి. దైవ భక్తి. నేను ఒకటే అంటాను, ప్రతి కుటుంబంలో ఉన్న స్త్రీకి అన్ని పిచ్చిల కంటే ఈ పిచ్చి ఉండాలా. ఏ పిచ్చి? దైవ భక్తి ఉండాల. దేవుని మీద భక్తి. అది పిచ్చిగా ఉండాలా, పిచ్చిగా ఉండాలా. కొంతమంది అంటా ఉంటారు చూడండి, నేను పోల్చకూడదు, తప్పైతే నన్ను క్షమించండి. కొంతమంది అంటా ఉంటారు చూడండి, బీడీ తాగేవాళ్ళు. బీడీ కనుక సమయానికి కనుక దొరకపోయింది అనుకో, డైలాగ్ ఏమంటారా? డైలాగ్ ఏమంటారా? డైలాగ్ ఏమంటారా? సరే, ఆన్ చేసేవాళ్ళు సమయం టయానికి కనుక దొరకపోయింది అనుకో ఏమంటారా? చెప్తే పాస్ట్ ఏమన్నా అనుకుంటాడు. ఓన్లీ చెప్తుంటారు కదా. షాప్ దగ్గర కూర్చో ఉన్నప్పుడు రకరకాల వాళ్ళు వస్తుంటారు. ఒకడు వచ్చాడు, అనా అర్జెంటుగా ఆన్సీ అని అన్నాడు. వేరే నేను ఈ అంగట్లో అమ్మవరా ఇవన్నీ, మా అంగట్లో ఈ అమ్మవరా ఇవన్నీ అంటే, అబ్బా చంపేవు కదనా, చిన్న పిచ్చిగా లేదనా నాకు అంట. ఎట్టదంట? పిచ్చిగా ఉందంట. మీకు ఒక జోక్ చెప్పనా నాన్న, బాగా వినండి. ఒకసారి ఒక ఆయన పిచ్చి అయిన దారిని పోతా ఉన్నాడు. దారిని పోతా ఏరుకుంటా ఉన్నాడు. నేను చూస్తున్నా ఏమి ఏరుతున్నాడు ఈ పిచ్చి ఆయన. గడ్డం, బట్టలు ఎట్లున్నాడంటే అంత అసహ్యంగా ఉన్నాడు. పిచ్చోళ్ళు ఎట్లుంటారా? చిత్తుకాయితలో భుజాలు వేసుకుని భయంకరంగా ఉన్నాడు. ఆ పిచ్చి ఆయన ఏరుకుంటా పోతున్నాడు. ఏం ఏరుకుంటున్నాడు చూడాలనుకునేసరికి బాగా చూస్తా ఉన్నా, ఆయనకి ఒక మూటికి ఏదో దొరికింది. ఆ మూటికిని తీసుకుని నోట్లో పెట్టుకున్నాడు, గీసి ఎలిగిస్తున్నాడు. నేను అంటున్నాను, ఒరే పిచ్చోళ్ళు కూడా వాళ్ళని పెద్ద పిచ్చి అంటే ఇదే. ఓడే పిచ్చోడు నిజంగా ఆ ఓడే పిచ్చోడు. ఆ పిచ్చోడు కూడా పిచ్చి పుట్టిస్తుందంటే చూడండి. పిచ్చి ఉంటుంది అందరికి, ఒక్కొక్కరికి పిచ్చి ఉంటుంది. ఉండదా? బైకులు కొనే పిచ్చి ఉంటుంది, కార్లు కొనే పిచ్చి ఉంటుంది, ఆటోలు కొనే పిచ్చి ఉంటుంది, డబ్బుల మీద పిచ్చి ఉంటుంది. నేను అంటాను, ఆ పిచ్చిల కంటే కూడా ఎక్కువగా మరియమ్మకుండే పిచ్చి ఏం పిచ్చి? గట్టిగా చెప్పరే, ఏం పిచ్చి? దైవ భక్తి అనే పిచ్చి, దేవుని మీద భక్తి పిచ్చి. ఎస్, మనకి ఎట్లుండాలంటే దేవుని మీద భక్తి ఒక పిచ్చిగా ఉండాలి మనకు. ఈ రోజున చాలా మంది దేవుని మీద వాళ్ళకి అంత డోస్ ఉండడంలే, అంటే అంత పిచ్చి ఉండడంలే. ఎక్కువ పిచ్చి దేని మీద ఉంటుందంటే టీవీల మీద ఉంటుంది. నాకు ఎలిజబెత్ అమ్మ భలే నచ్చింది. అసలు ఎందుకు నచ్చిందంటే టీవీ ఉండదు కానీ ఎక్కడ ఉండదు? ఏడుండదు? మూల ఉండదు. అందరూ ఇలా లేడుంటుంది. అదే
నేను కూర్చో ఉన్నాను చూడండి. నువ్వు కావాలని సరిపోయేట అదే సంగతి. దాని ప్లేస్ ఎక్కడా? నేను కూర్చున్న కాడ దాని ప్లేస్ చూడండి. ఇంట్లో నేనున్నాను రా చూరా. కొంతమంది డబ్బులు వేయించుకుంటారు కదా, మీరు బాగా గమనించండి. కొంతమంది డబ్బులు వేయించుకుంటారు, నెట్వర్క్ సరిగా లేకుండా ఒక 15 నిమిషాలు ఒక అరగంట బొమ్మ రాలేదనుకో, చచ్చిపోయినావు చేతిలో. అసలు నువ్వు వేసావా? లేదా వేసుంటే ఏం రావాలా? నేను అవతల నవ్వుకుంటుంటా, ఊరే ఎంత పిచ్చో వీళ్ళకి, ఏమే కాసేపు ఉంటే వస్తుంది కదా. పిచ్చి పిచ్చి వీటిలో కాదు పిచ్చి ఉండాల్సింది. ఏం పిచ్చి ఉండాలా? దైవ భక్తి. అంటే దేవుని మీద పిచ్చి ఉండాలి మనకో, దేవుని మీద పిచ్చి ఉండాలి మనకో. నన్ను అంటా ఉంటారు కొంతమంది, మా బంధువులు కొంతమంది నన్ను అంటా ఉంటారు. మా పాస్టమ్మ కాడ కూడా చెప్పారంట. ఏమని చెప్పారంటే, మహేష్కున్నంత దేవుడి మీద పిచ్చి ఇంకెవరికి ఉండదబ్బా. అంటే నాకంట దేవుడు అంటే పిచ్చి అంట. నేను ఒప్పుకుంటా, నాకు దేవుడు అంటే పిచ్చే. దేవుని కంటే ఎక్కువగా నేను దేన్ని ప్రేమించను. అన్నిటికంటే మిన్నగా, అందరికంటే మిన్నగా నేను దేవుణ్ణే ప్రేమిస్తా. దైవ భక్తి కలిగినటువంటి స్త్రీ, దేవుడంటే దైవ భక్తి అంటే పిచ్చి కలిగినటువంటి స్త్రీ ఎవరో? మరియమ్మ. దేవునికి స్తోత్రం చెప్పండి. గట్టిగా చెప్పండి. బయట చేరి, బాగా వినండి, బయట చేరి వాళ్ళ అక్క మార్తమ్మ ఏమంటదంటే, రమ్మను అంటది. ఎవరిని? యేసయ్య లోపల కూర్చొని మాట్లాడుతున్నాడు. యేసయ్య పాదాల దగ్గర మరియమ్మ కూర్చొని వింటా ఉంది. ఇప్పుడు బయట చేరి యేసు ప్రభుని అంటా ఉంది, యేసు ప్రభుని అడుగుతా ఉంది. ఏమని? మరియమ్మను. ఇప్పుడు మీరు చెప్పండి, ఈమెకి వినబడి ఉంటుందా? వాళ్ళ అక్క మాట వినబడి ఉండదా? వినబడి ఉంటది. ఇప్పుడు మీరే మరియమ్మ పోస్ట్ లో ఉండి మిమ్మల్ని ఎవరైనా బయట నుంచి పిలుస్తున్నారు అనుకో, ఏం చేస్తారు? మీరు అక్కడ కూర్చో ఉన్నారు కదా, బయట నుంచి ఎవరన్నా ఎవరొకరు వచ్చి రమ్మను అవి అన్నట్టు ఏం చేస్తారు మీరా? లేదా ఫోన్ చేసినారంటే ఏం చేస్తారు? వెళ్ళమా మరియమ్మ పోయిందే పాలేదా? ఎందుకు బాలేదో? పిలుచుకొని దైవ భక్తి అనే పిచ్చి ఉంది ఇంకి. బిడ్డా నేను ఒకటే చెప్తా, మరియమ్మని దేవుడు అనగా యేసుక్రీస్తు ప్రభు మెచ్చుకోవడానికి ప్రధానమైన 3వ కారణం ఏంటో తెలుసా? దైవ భక్తి అనే పిచ్చి ఉంది. దైవ భక్తి మనకు కలిగి ఉండాలా. బైబిల్ అదే చెప్తుంది. దైవ భక్తి అంట మనకు ప్రయోజనమైనది. మనకు ప్రతి ఒక్కరికి ప్రయోజనమైనది. ఏంటది? దైవ భక్తి. దేవుని మీద భక్తి, దైవ భక్తి చాలా అవసరం. ఆ భక్తి ఎవరిలో ఉంది? మరియమ్మలో ఉంది. దేవునికి స్తోత్రం చెప్తారా? ఎన్ని చెప్పాను? మరియమ్మలో ఎన్ని చెప్పాను? 3 చెప్పేశాను కదా. టకటకా చెప్పండి. నెంబర్ 1 టకటకాన మన అనుభవం అయిపోయింది. నెంబర్ 1 జ్ఞానము కలిగిన స్త్రీ. ఎస్. ఎందుకు జ్ఞానము కలిగిన స్త్రీ? ఎప్పుడు ఎక్కడ ఏది ఎలా చేయాలో తెలుసుకున్న స్త్రీ. మీరు కూడా తెలుసుకోండి. ఎప్పుడు ఏం మాట్లాడాలో తెలుసుకోవాలా, ఎప్పుడు ఏది చేయాలో తెలుసుకోవాలా, ఎప్పుడు ఎలా ఉండాలో తెలుసుకోవాలా, ఎవరితో ఎలా మాట్లాడాలో తెలుసుకోవాలా. ఒక మాట చెప్పనా, ఇప్పుడు ఉన్న లేటెస్ట్ ట్రెండ్ స్త్రీలు ఏం చేస్తారంటే, ఇంట్లో విషయాలు ఇంట్లో మాట్లాడుకోరు, కానీ ఇంట్లో విషయాలు అన్ని బయటకు చెప్పేస్తుంటారు. చూడండి, బయట వాళ్ళతో ప్రేమతో మాట్లాడతారు, ఇంట్లో వాళ్ళతో కోపంతో మాట్లాడతారు. చూడండి, ఎప్పుడు ఎక్కడ ఎలా ఏమి చేయాలో ఎరిగి ఉండడమే జ్ఞానం కలిగినటువంటి స్త్రీ లక్షణం. అలాంటి స్త్రీ ఎవరు? మరియమ్మ. రెండోది, సమయము యొక్క విలువ తెలిసిన స్త్రీ. పోతే మళ్ళీ సమయం రాదు. యేసయ్య పోతే మళ్ళీ ఆయన రాడు అని ఎరిగినటువంటి స్త్రీ, సమయం యొక్క విలువ తెలిసిన స్త్రీ. లాస్ట్ అండ్ ఫైనల్ 3వది, దైవ భక్తి కలిగిన స్త్రీ. దేవుడు అంటే పిచ్చి కలిగిన స్త్రీ. అందుకనే దేవుడు ఏం చేశాడు? మెచ్చుకున్నాడు.
ఆమేన్. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. ఏం చేశాడు? మెచ్చుకున్నాడు. మరి ఇప్పుడు చెప్పండి, మనల్ని కూడా దేవుడు మెచ్చుకోవాలంటే మనం కూడా, అందుకే నేను ఫస్ట్ లోనే చెప్పా, మనమందరమే లాజరు సహోదరి అయిన మరియమ్మలాగా మారిపోదుము గాక. లాజరు సహోదరి అయిన మరియమ్మలో ఉన్నటువంటి గుణగణాలన్నీ మనం అందరం అలమర్చుకుందుము గాక. ఏం గుణగణాలు? జ్ఞానము కలిగి నడుచుకున్నాం, సమయం యొక్క విలువ తెలుసుకున్నాం, దైవ భక్తి అనే పిచ్చి కలిగి ఉన్నాం. ఎలిజబెత్తమా, అర్థమైందంటావా? మీకు అందరికి అర్థమైందంటారా? అర్థమైన వాళ్ళందరూ తల వంచండి, ప్రార్థన చేద్దాం. అర్థమైన వాళ్ళందరూ తల వంచండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన నా తండ్రి, పరమపిత, స్తుతులకు పాత్రుడవు, సింహాసనానికి అధిపతివి, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. మంచి అవకాశాన్ని మీరు ఇచ్చారు, విలువైన సమయాన్ని ఇచ్చారు ప్రభా, నీకు స్తోత్రం. ఈరోజు ఈ మాట విన్న ప్రతి బిడ్డని దీవించండి, బలపరచండి ప్రభా, నీకు స్తోత్రం. మరియమ్మలాగా మేమందరం ఉండాలి. లాజరు సహోదరి అయినటువంటి మరియమ్మ జ్ఞానము కలిగిన స్త్రీ, సమయము విలువ తెలుసుకున్న స్త్రీ. నా ప్రభా, నీ బిడ్డ ఎంతగానోనైనా దైవ భక్తి కలిగిన స్త్రీ ప్రభా, నైనా అటువంటి కృపా కనికరాలతో మీరు నింపండి. ప్రార్థన చేద్దాం.